హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం 'హాట్‌స్పాట్ టూ మచ్' అనే మూవీ గురించి మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికొస్తే ఈ సినిమా 'హాట్‌స్పాట్' సినిమాకి కొనసాగింపుగా ఉంటుంది. ఫస్ట్ పార్ట్‌లో నిర్మాతకి కథ చెప్పడానికి వచ్చిన డైరెక్టర్ మహమ్మద్ షరీఫ్ స్టోరీస్ అన్నీ చెప్పి చివరకు ఆ నిర్మాత కూతురినే పెళ్లి చేసుకుంటాడు. 'హాట్‌స్పాట్ టూ మచ్‌లో శిల్ప అనే అమ్మాయి ఇదే నిర్మాత దగ్గరికి స్టోరీ నెరేషన్ కోసం వెళ్తుంది. 3 కథలు కూడా చెబుతుంది. మొదటి కథ ఏంటంటే హీరోలని విపరీతంగా ప్రేమించే అభిమానులు, దానివల్ల ఎదురయ్యే ఇబ్బందుల గురించి. రెండో కథ ఏంటంటే సమాజంలోని ప్రజెంట్ యూత్ డ్రెస్సింగ్ సెన్స్ వలన తలెత్తే ఇబ్బందులు మరియు తండ్రి కూతుళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ గురించి. ఇక మూడో కథ ఏంటంటే టైం ట్రావెల్ లవ్ స్టోరీ. ఇవన్నీ ఒకదాన్ని మించి ఒకటి అనేలా ఉంటాయి. ఈ 3 స్టోరీస్ విన్నాక నిర్మాత దేనికి ఓకే అన్నాడు? అసలు శిల్ప ఈ నిర్మాతకే స్టోరీస్ చెప్పడం వెనుక రీజన్ ఏమిటి? శిల్ప నిజంగానే డైరెక్టర్ అవుదామని వచ్చిందా? షరీఫ్తో శిల్పకి ఉన్న రిలేషన్ ఏమిటి అనేది మిగిలిన కథ. విపరీతమైన ఫ్యానిజం చేసే ఇద్దరు కుర్రాళ్ళకి ఒక అన్నోన్ పర్సన్ ఎలా కళ్ళు తెరిపించాడు అనేది ఫస్ట్ స్టోరీలో బాగా చూపించారు. ఇంటికొచ్చిన అతిథుల ముందు పొట్టి బట్టలు వేసుకొని కౌంటర్స్ వేసే ఒక కూతురికి వయసైన తండ్రి ఎలాంటి కౌంటర్ ఇచ్చాడు అనేది సెకండ్ స్టోరీలో చాలా బాగా చూపించారు. 2006లో ఉండే ఒక కుర్రాడికి అనుకోకుండా ఫోన్ కాల్ ద్వారా 2050లో ఉండే ఒక అమ్మాయి కనెక్ట్ అవుతుంది. ఆమెతో ప్రేమలో పడిపోతాడు. కానీ ఆమెకి ఇతనికి ఒక కనెక్షన్ ఉంటుంది. అది ఏమిటనేది మూడో కథ. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి కరెంట్ ట్రెండింగ్ టాపిక్స్ మీద స్ట్రైట్గా చర్చించడం, ఎవరి స్టోరీలో వచ్చే ట్విస్ట్ అండ్ టర్న్స్ అండ్ డైలాగ్స్. ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ వచ్చేసి బోల్డ్ సీన్స్, మ్యూజిక్ అండ్ క్లైమాక్స్. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. ఈ సినిమా ఆహా యాప్లో స్ట్రీమ్ అవుతుంది. చూడాలనుకునే వాళ్ళు ఒక లుక్ వేయండి.